ఏమన్నారు తెలుసా మేడం, నీకు అనుమానం అంటున్నావు కదా, ఒకరోజు దొరకబట్టి చూపెట్టు నాకు అని అంటే, నేను అసలు ఇట్లనే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ టెంపుల్ పోతున్నారు, మా ఆయన ఉన్నాడు, అసలు ఒక టెంపుల్ తెలియదు ఏం తెలియదు, ఇట్లా మంచిగా ఉంటే ఈ రోజు మేము కూడా ఆ రోజు మంగళవారం మేడం టెంపుల్కి వస్తుంటాం కదా అని జస్ట్ అమ్మవారికి ఇట్లా మొక్కుకుంటే ఇట్లా పోతున్నాం. నేను ఆటోలో నుంచే మొక్కుకుంటా పోతున్నా, అటు నుంచి ఇద్దరు వస్తున్నారు మంచిగా అక్కడ నుంచి సైడ్ నుంచి. ఇక వెంటనే ఆటో దిగినా ఉరికి వెళ్ళి, మా చెల్లెలను అక్క నువ్వు అక్కడ ఎంత దూరం వెళ్తున్నావు, బండి ఇన్న పెట్టిండ్రు చూడు, అగ ఆమెను తీసుకొని టెంకాయ కొనుక్కొని వస్తున్నావు, నువ్వు నించో అంటే సరే నాన్న టెంపుల్ ముంగలు నించున్నా, ఆ టెంకాయ తీసుకొని ఆ పిల్లని తీసుకొని వస్తున్నాడు టెంపుల్లోకి. ఆయన బయటనే పట్టుకున్నా మేడం, ఏంది నువ్వేం చేస్తున్నావు, ఎవరు నీ పెళ్ళ మాయమా, నేనెవరు మళ్ళా ఆమెను మంచి చేయి పట్టుకొని టెంపుల్కి తీసుకుపోతున్నా, నేనెవరు అని చెప్పేసి ఆ నుంచే బస్సులోకి తీసుకొని పోయినా మేడం, అంతమంది బస్సులా. ఎందుకంటే ఊకే వీళ్ళు ఈ పిల్లకి అనుమానం ఉంది, ఇక ప్రతి విషయం ఇంకా అనుమానం ఒకటి పెట్టిరు మేడం నాకు. ఇక పిల్లని తీసుకొని పోయినా మేడం బస్సులకి, ఏదన్నా చెప్తారు కదా అని. ఆడికి పోయిన తర్వాత ఇక అందరు అన్నారు, వద్దు ఆ పిల్ల చిన్న పిల్ల 14 years పిల్లను మళ్ళీ కేసు అది ఇది చేసినావు అనుకో, ఎందుకంటే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకునేడానికి ఉంది, మళ్ళీ నువ్వు ఏదైనా బ్లేమ్ చేస్తే గలీజ్గా ఉంటుంది, అవసరం లేదు అనుష, మేము ఉన్నాం కదా మాట్లాడాలి, ఇంకా మేము చూసినాం మా బస్సులోళ్ళు మేడం, బస్తీలోనే అన్నారు వద్దు, ఎందుకంటే వాళ్ళు బీహార్ మేడం, ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరమ్మకి, వద్దు అనుష పిఎస్ అవన్నీ వద్దా అంటే సరే అని చెప్పేసి వాళ్ళ మాట మీదకి ఎంచి మేడం నేను పిఎస్ కోకుండా వాళ్ళకి నచ్చ చెప్పి, సరే నువ్వు ఇంకోసారి మా ఆయన జోలికి రాకు అనేసి మా ఆయనకి చెప్పి ఆ పిల్లకి చెప్పి పంపించేసిన మేడం వాళ్ళ ఇంటికి. పంపించిన నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ పిల్లని తీసుకొని ఏడికి యాదగిరిగుట్ట పోయింది మేడం. యాదగిరిగుట్ట పోయి 3 days ఉన్నాడు, ఉండి వచ్చేటప్పుడు పిఎస్కి పోయినాం మేడం. వాళ్ళ డాడీ నేనే వాళ్ళ ఇంటికి పోయినా. లాస్ట్ వార్నింగ్ పెద్ద మనుషుల ద్వారా ఏరియా పిల్ల వాళ్ళ ద్వారా ఇప్పించినా కూడా అట్లా తీసుకొని పోయి ఆ పిల్లకి పెళ్లి చేసుకొని వచ్చిండు మేడం. పెళ్ళి అంటే నేను అడిగితే ఇప్పుడు నేను పిఎస్లో నేను మొన్న రీసెంట్గా పెళ్లి చేసుకొని వచ్చింది మేడం అంటే చేసుకొని వచ్చింది సార్ అంటే, లేదు సార్ నేను పెళ్ళి ఏం చేసుకోలేను, ఎందుకు ప్రూఫ్స్ లేదు మేడం నాకు పెళ్లి చేసుకున్నట్టు, జస్ట్ బస్సులు అందరికీ కనిపించినారు. ఇంకా వాళ్ళు అన్నారు, వాళ్ళకి కూడా అదే చెప్తున్నా, లేదు రూమ్ ఇవ్వనందుకు ఉట్టిగా ఆమె పసుపు కొమ్మ కట్టుకొని మెడలు వేసుకుంది, మేము రూమ్ ఇవ్వలేరు వాళ్ళు, అందుకే రూమ్ గురించే మేము పసుపు కొమ్మ వేసుకున్నారు, వాళ్ళు పెళ్లిలో ఏం చేసుకోలేము మేము అని చెప్పేసి బస్సులో చెప్పినారు. సరే చేసుకోలేరు కదా అని చెప్పేసి అవన్నీ పెద్ద మనుషులు మాట్లాడి అవన్నీ తీసేపించి ఆ పిల్లకి చెప్పి ఈయనకు చెప్పి ఆ నుంచి ఆ పిల్లని ఇక పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఆమెకి 2-3 కొట్టినారంట మేడం. కొట్టేసి నువ్వు ఇక్కడ ఈ ఏరియాలో ఈ హైదరాబాద్ ఏరియాలో కనిపించినావు అనుకో నీకు జైలుకి పంపించేస్తా, ఇక్కడ నుంచే ఈ పిల్లని ఇమ్మీడియట్గా వాళ్ళ విలేజ్కి పంపించండి అని వాళ్ళ డాడీకి వాళ్ళందరికీ చెప్పినారంట మేడం. ఒక 3 days ఏమో ఉందంట విలేజ్కి వెళ్ళిపోయింది మేడం. ఈమె వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఇక మా ఆయనకి నాకు మళ్ళీ చెప్పేసి వద్దు ఇంకా నువ్వు మర్చిపోయి ఇంకా నువ్వు కూడా ఇంటికి పోయినాక ఏం తీయకు అది అని చెప్పేసి నన్ను పంపించిండు మేడం. మళ్ళీ కలిపి మా అమ్మ ఇద్దరు పంపించేసినారు. పంపించిన నెక్స్ట్ డే నుంచి మేడం ఇంకా టార్చర్ మేడం. ఇంకా నాకు ఇక ఇంట్లో కూరగాయలు దేకపోవడము, ప్రతి దానికి పీక విసుకోవడము, ఇంకా ప్రతి దానికి అసలు ఏం లేదు, ఇక ప్రతి దానికి మేడం హెరాస్మెంట్ స్టార్ట్ అయింది. ఇంకోటి మేడం ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది మేడం, ఆఫీస్కి పోయినాక కింద చిన్న ఫోన్ వాడుతుండు మేడం. మళ్ళీ ఆ పిల్ల ఫోన్లు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఆ నెంబరు ఇంతకుముందు కూడా వాడినరు వాళ్ళు. ఇంతకుముందు ఈ ఫోను స్మార్ట్ ఫోన్ ఇంట్లో పెట్టడము, ఇక డబ్బా ఫోన్లు కొన్నారు ఇద్దరు, ఈ పిల్లకి ఒక ఫోన్ ఈయనకు ఒక ఫోను. ఇంకా ఈయన దగ్గర ఫోన్ స్మార్ట్ ఫోన్ ఇంట్లో పెట్టిండు. ఇక ఊకే అనుమానము ఇప్పుడు ఆ పిల్ల ఫోన్ చేస్తుందని అన్నందుకు ఫోన్ ఇంట్లో పెట్టిండు. ఈ 2 ఫోన్లు కొన్నాడు. కొని ఇక ఇద్దరు మెయింటైన్ చేసిండ్రు మంచిగా. ఇంటర్నెట్ ఫోన్లు కొనటమేనా, నీకేమన్నా గోల్డ్ కొన్నాడా? ఆ మేడం ఉన్న గోల్డ్ అమ్ముకున్నాడు మేడం, ఉన్న పెట్టిన గోల్డ్ అంతా అమ్మేసుకున్నాడు, గోల్డ్ బండి అన్ని అమ్ముకున్నాడు మేడం నవి. సరే ఫైనల్ గా ఏమైపోయింది, ఎప్పుడు వచ్చావు? అదే ఆమె వెళ్ళిపోయింది మేడం. ఇక ఇట్లా హరాస్మెంట్ అది ఇది చేసే వారికి నాకు కోపం వచ్చింది మేడం. అట్లా అని చెప్పేసి ఇట్లా అయినా మారతాడు అని చెప్పేసి మళ్ళీ పిఎస్కి పోయినా మేడం. పోయేసి సార్ అయినా మారట్లేదు సార్, ఏదన్నా చేస్తే మారే అవకాశం ఏమన్నా ఉంటుందా అని అడిగితే, ఇట్లా జీడిమెట్లలో కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుందమ్మా, కౌన్సిలింగ్ తీసుకోండి సెట్ అవుతాడంటే అక్కడ కౌన్సిలింగ్ దగ్గరికి పోయినా మేడం. 3 times కౌన్సిలింగ్ తీసుకున్నాము. అక్కడికి వెళ్ళింది కదా ప్రతిసారి ఇంకా అక్కడ మాట్లాడుతున్నా. ఇంటికి వచ్చినాక ఉన్నాను మేడం, ఆయనతోనే ఉన్నాను. అక్కడ కౌన్సిలింగ్ అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ అక్కడ బాగానే మాట్లాడుతుండే, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోతుండే. ఇంకా కూరగాయలు తెస్తలేడు ఇంట్లోకి, వంట లేదు ఏం లేదు మేడం ఇంట్లో గిడంగా. నేనైతే మా డాడీకి డబ్బులు వస్తాయి కదా మేడం, మమ్మీకి తెలియకుండా 3000 ఇచ్చింది మేడం నాకు, ఉండని బెట్ట ఖర్చులకు పెట్టుకొని. ఆ పైసలు పెట్టే నేను డైలీ కూరగాయలు ఏం కావాలంటే అవి కొనుక్కోవడం అట్లా చేసుకున్నాను మేడం. ఇంట్లో చేసుకొని అయిపోయింది. ఇంకా ఒక రోజు ఫుల్ నైట్ ఇక ఫుల్ కొట్టినాడు మేడం నన్ను, గొంతు పట్టి ఇట్లా పైకి లేపి ఇట్లా మంచం మీద పడేసినాడు మేడం. నించున్న దాన్ని ఈ నుంచి ఆడ పడేసినాడు.
ఇంకా కొట్టడం స్టార్ట్ చేసిన ఫుల్. ఇంకా మా బావ వాళ్ళు మధ్యలో వస్తలేరు మేడం. ఇట్లాంటిదే చెప్పిన ఒకసారి, ఇట్లా చెప్తే ఏదున్నా ఇంకా మాదే తీస్తున్నది అని చెప్పేసి అంత కొడితే కూడా మా బావ ఎందుకు కొడుతున్నారా అని కూడా అడ్డం రాలే. పక్కింటోళ్ళు అరే పోరా అడ్డం పొండి ఆ పిల్లగాడు కొట్టగలడు అంటే పోని కొట్టుకొని చచ్చిపోని నాకు అవసరం లేదని ఇంకా అట్లనే నించుండు మేడం. ఇంకా నాకు ఫుల్ కొట్టిన తర్వాత నన్ను ఇంకా గేట్ బయట వరకు నన్ను ఎలగొట్టిండు. గేట్ బయట వరకు ఎప్పుడు నైట్ 10:30 అవుతుంది మేడం. ఆ టైంలో ఇంకా గేట్ పెట్టేసుకొని లోపల ఉన్నారు. నేను ఆ టైంలో ఏడికి పోలే మేడం. మా ఇంటి దగ్గరనే కొంచెం ముందు కొత్త పిఎస్ ఉంది, మళ్ళీ పిఎస్కి పోయినా మేడం. పోయి ఇట్లా చేస్తుంది సార్ నన్ను అది ఇది అని చెప్తే సార్ ఇట్లా ఇలా వేస్తున్నాడు సార్ అంటే, సార్ అమ్మ వాడు సైకో తయారైనట్టున్నాడు, వద్దు ఇప్పుడు ఇంటికి కూడా పోకు, మీ మమ్మీ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేస్తారు మా వాళ్ళు, మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ఇక నైట్లో మా ఇంటికి ఆడ దింపేసినారు మేడం. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 2-3 రోజులకి మళ్ళీ పిఎస్కి వచ్చినా. అంటే నైట్ వచ్చినావు కదమ్మా ఏంది అనేసి అడగడానికి వస్తే ఇక ఇట్లా సంగతి సార్ నాకు వద్దు. ఇక అక్కడ నుంచి ఇక స్టార్ట్ చేసిండు. ఇక నాకు వద్దు, నాకు డివోర్స్ కావాలి, నేను ఈమెతో ఉండలేను, నాకు టార్చర్ ఉంది అది ఉంది అని చెప్పేసి ఇక అక్కడ నుంచి స్టార్ట్ చేసినాను మేడం. ఇంకా అది అయిపోయినాక జస్ట్ నేను పోయి 1 month కూడా కాలేదు మేడం. మా బావ కొడుకుకి యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉన్నాడు ఇప్పుడు. 2 months ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నాడు మేడం. ఆ విషయం మాకు కూడా తెలిసింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది అని అంటే సర్లే ఇంకా డివోర్స్ కూడా పోకపోతే మళ్ళీ మాట వస్తుంది అని చెప్పేసి 1 week తిరిగిన మేడం. టిఫిన్లు ఛాయలు పట్టుకొని 1 week పోయినా. మా అత్తమ్మ కూడా మామూలుగానే మాట్లాడింది, ఇట్లా అయింది అన్నది. సరే అన్న కేసు పెట్టలేదు, ఇంకేం పెట్టలేదు, ఇంకా వద్దన్నారు మేడం. ఇంకేం పెట్టలేను అసలు. ఇంకా ఇవన్నీ ఏం చెప్పుకోలేను. ఇంకా ఆ పిల్లగానికి యాక్సిడెంట్ అయింది ఇక ఇంకేం అసలు. ఇంకా నేను ఆగిన మేడం. ఇంకా చాలా మంది అంటారు ఇంకా వాళ్ళకి దెబ్బలు వాడు ఇట్లా కోమలు ఉన్నప్పుడు నువ్వు ఇట్లాంటి టైంలో వాళ్ళకి రియాక్షన్ చూపెట్టాలంటే నేను ఆలోచించిన మేడం, ఎందుకు ఇంకా వాళ్ళు ఉన్నారే బాధలా, మళ్ళీ ఇంకా వాళ్ళు బాధపడ్డటోళ్ళని ఇంకా బాధ పెడితే నాకేమొస్తుంది అని చెప్పేసి ఇంకా తెలియని చిన్న బాబు 9th class అబ్బాయి, వాడికి నాకేముంది సరే ఉండనని చెప్పేసి నేను కూడా 1 week వరకు హాస్పిటల్స్ తిరిగి వాళ్ళకి టిఫిన్లు తీసుకొని పోతే మా అక్క మా బావ టిఫిన్లు అసలు ముట్టని కూడా ముట్టలేరు మేడం. వారం తీసుకుపోయిన టిఫిన్లు అవి అట్లనే ఈడ తెచ్చి పెడితే వారిని వదిలేస్తున్నారు, పోతున్నారు. పిల్లగాని కూడా చూపెట్టలేరు మేడం. నాకు నా ముందు వచ్చేటోళ్ళని అందరికీ తీసుకుపోయి చూపిస్తున్నారు, లోపలికి తీసుకుపోయి నాకు మాత్రం పిల్లగాని చూపిస్తలేరు అసలు. అట్లా చేసినారు. ఇక నాకు 1 week వరకు పోయినా నాకు మంచిగా అనిపించలేదు మేడం. నాకు రానివ్వట్లేదు కాబట్టి నువ్వు కేసులు వేయకపోవడం నీ మంచితనం, కానీ వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు వెళ్ళకుండా ఉండడం. ఇంకా 1 week తర్వాత నుంచి ఇక వెళ్ళడం మానేసిన. ఖర్చు పెట్టి నేను అన్ని గొడవైనా కానీ నాతో అలా ఏంటి తెలుసా మేడం, ఇప్పుడు మా బాబుకు దెబ్బ తగిలింది కదా, ఇక మా సింపతి చూసి మళ్ళీ ఎట్లా కాలు పెట్టి దీని గురించి అన్న మా ఇంట్లో ఎట్లా వచ్చి ఉంటది అన్న ఫీలింగ్ తోని నన్ను దగ్గరికి తీయలేరా అని నాకు అనిపించింది మేడం. అంటే ఇట్లాంటి బాధ కూడా ఉన్నట్టుంది వాళ్ళకి అని చెప్పేసి నేను పోవడం మానేసిన మేడం. నాకు అనిపించి ఇంకా వదిలేసిన. ఇంకా 2 months అయిపోయింది మేడం. మా బాబు అన్నారు కూడా చాలా బిడ్డ ఉసురు ముట్టిందిలే పోయి 15 రోజులు ఏంటంటే నీ దృష్టిలో ఏమో నేను ఆ వంకతో ఇంట్లోకి వచ్చేస్తాను, వాళ్ళ దృష్టిలో ఏంటంటే నీ ఏడిపే తగిలింది, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది అని వాళ్ళు అనుకున్నారు. అంటే గల్లీలో బస్సులో అన్నారట వాళ్ళు. నువ్వు పక్కన ఏడుస్తున్నావు, చాలా ఏడ్చినాను మేడం. అయినా అవ్వకపోయినా అలాగే అన్నారు మేడం, నీ బిడ్డ ఉష్ట తగిలినట్టుంది, ఒక ఆడపిల్ల ఒక బయట 2-3 months లో ఏమైనా పంచాయతీలు కానీ పంచాయతీలు ఏం పెట్టలేదు మేడం. ఇక కేసు అంటే మొన్న డీసెంట్ గా మొన్న వెళ్ళినా మేడం సంగారెడ్డి. అక్కడ మహిళా మండలం ఉంటది కదా మేడం. సంగారెడ్డికి ఏం పని అంటే అక్కడ మహిళా మండలం పోలీస్ స్టేషన్ అనేది ఉంటది, అక్కడ నీకు మంచిగా అవుతుంది అది అని చెప్పినారు మేడం. సంగారెడ్డితో నీకేం పని? నువ్వు ఉన్నది సనత్ నగర్, మీ ఆయన మీరు ఉన్నది అంటే మహిళా మండలికి సంబంధించింది అక్కడ ఉంది అని అన్నారు. మహిళా మండలి అక్కడ ఉన్నారు, అయితే అక్కడికి వెళ్తే ఏదన్నా అవుతుందేమో చూడు అనేసి అన్నారు మేడం. అక్కడికి వెళ్ళినా మొన్న డీసెంట్ గా వెళ్ళినా అక్కడ వాళ్ళు తీసుకున్నారు, కంప్లైంట్ ఇచ్చిన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.